హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఈ వీడియోలో నేను మొదటిసారి చేసిన ఇంట్లోనే పర్ఫెక్ట్గా గార్లిక్ నాన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలోకి 1 స్పూన్ చక్కెర, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని బాగా తడుపుకోవాలి. ఇందులోకి పెరుగు కూడా వేయాలి. నేనైతే మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. వేసుకున్న తర్వాత పిండి ఎంత బాగా తడిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. చపాతీలకైనా దేనికైనా మనం కలిపే పిండిలోనే పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఇలా మొత్తం పిండిని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలా మొత్తం పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా టచ్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి. తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ పిండిని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని దీనిని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దానిపై ఒక తడి క్లాత్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. గార్లిక్ నాన్ అని చెప్పాను కదా, అందుకోసం పక్కన గార్లిక్ని ఇలా తురుముకొని అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇలా చిన్న ఉండలుగా చేసి వాటిపై మైదా పిండి చల్లుతూ ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత వీటికి అంచుల చివర్లో వాటర్తో తడుపుకోవాలి. మర్చిపోవద్దండి, వాటర్తో తడుపుకోవాలి మొత్తం. ఇప్పుడు దాన్ని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని మనం నాన్కి ఎటు సైడ్ అయితే తడి చేసామో అటు సైడ్ మాత్రమే పెనంపై వేసుకొని కాల్చుకోవాలి. ఆ సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. ఇంకో సైడ్ కాల్చుకోవడం డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చుకోవాలి. మా దగ్గర అది లేదు కాబట్టి మేమైతే ఇలా అరేంజ్ చేసాము. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేది ఉంటుంది కదండి, దాన్ని అలా వేడి చేసుకొని దాని మీద ఈ ఒక సైడ్ కాల్చుకున్న నాన్ని వేసి ఇంకో సైడ్ కూడా బాగా కాల్చేసుకున్నాము. ఇప్పుడు ఇలా కాల్చుకున్న నాన్ని వెంటనే ముందుగా రెడీ చేసుకున్న గార్లిక్ బటర్ది వేసుకొని బాగా పూసుకోవాలి. వేడి మీద పూయడం వల్ల మొత్తం అతుక్కుపోతుంది. అంతే అండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇక నుండి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే నాన్స్ తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.